నమస్తే అండి. నా పేరు జగదీష్. నేను సైన్స్ ఫర్ బెటర్ సొసైటీ అనే ఒక ఆర్గనైజేషన్ మొదలుపెట్టాను. ముఖ్యంగా సైన్స్ పాపులరైజేషన్ మీద పనిచేస్తుంది. ఈ సైన్స్ పాపులరైజేషన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, జనరల్గా మన దేశంలో చదువుకునే స్టూడెంట్స్కి వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు అనేది ఆసక్తిగా లేకుండా వాళ్ళు ఎక్కువ శాతం బట్టి కొట్టేస్తూ చదువుతున్నారు వాళ్ళు. సో వాళ్ళు చదివేది వాళ్ళకి సరిగ్గా అర్థం కావట్లేదు. బట్టి కొట్టడం వల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వాళ్ళు చదివిన ప్రతిదాన్ని మర్చిపోతూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు 6th నుంచి 7th వచ్చారనుకోండి, 6 మొత్తం మర్చిపోతుంటారు. అలా పై క్లాస్కి వెళ్ళే కొద్ది వాళ్ళు ఏం చేస్తారంటే, కింద ఉన్న సబ్జెక్ట్ మొత్తం మర్చిపోతూ ఉంటారు. సో మన దగ్గర ఏంటంటే, అసలు ఆసక్తి అనేది లేకుండా ఏదో మొక్కుబడిగా చదువుతూ తీరా వాళ్ళు కాలేజ్ నుంచో లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళ దగ్గర ఎటువంటి సబ్జెక్టు ఉండట్లేదు. దీనికి ఎలాగైనా సరే ఒక పరిష్కారం ఆలోచించాలనే దాంతో మేము ఈ సైన్స్ ఫర్ బెటర్ సొసైటీ అనే దానిని మొదలుపెట్టామన్నమాట. మన సొసైటీలో అంత సైంటిఫిక్గా ఆలోచనలు అనేవి ఉండవు. ఎక్కువ శాతం ఇప్పటికీ కూడా ప్రజలు ఇంకా మూఢనమ్మకాల్లోనూ లేదంటే భ్రమల్లోనే ఉండిపోయారు. రేషనలిజం అనేది తక్కువ. అంటే ప్రతిదాన్ని ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అది ఎలా జరుగుతుంది, ఇలా ఒకదానికొకటి లింక్ పెట్టుకొని కారణాలు అన్వేషిస్తూ విద్య చదవడం అనేది చాలా మన దగ్గర తక్కువగా ఉంటుంది. సైన్స్ ఫర్ బెటర్ సొసైటీ నిర్వహించే కార్యక్రమాలు ముఖ్యంగా దేన్ని బేస్ చేసుకుంటే అంటే, మొదట పిల్లాడికి ఆసక్తి కలిగేలా చేయడం సబ్జెక్ట్ మీద. అంటే ఏంటంటే, మనం రోజు చూసే ప్రపంచంలో నార్మల్గా కనిపించే ప్రతి విషయాన్ని కూడా సైంటిఫిక్గా ఆలోచించేలా చేయడం. అంటే ఏంటంటే, ప్రతిదీ ఎలా జరుగుతుంది, అది అలా ఎందుకు జరుగుతుంది, అది అలా జరగడానికి కారణాలు ఏంటి, దానికి సంబంధించి ఒక శాస్త్రవేత్తలకి ఎలా ఆలోచనలు వచ్చాయి, ఒక శాస్త్రవేత్త కనుక్కున్న విషయాల నుంచి ఇంకొక శాస్త్రవేత్త దాన్ని తీసుకుని ఇంకా కొత్త విషయాలను ఎలా కనిపెట్టారు, అలా వీళ్ళు ఈ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేసే క్రమంలో ఎన్నిసార్లు పొరపడ్డారు, ఆ పొరపాటు నుంచి వాళ్ళు ఎలాగా మళ్ళీ వాస్తవాన్ని తెలుసుకున్నారు, ఆ తెలుసుకున్నవన్నీ కూడా ఈరోజు మన పుస్తకాల్లోకి ఏ రూపంలో వచ్చాయి, అవి మన పుస్తకాల్లో ఏ సిద్ధాంతాల రూపంలో లేదంటే ఏ ఫార్ములాస్ రూపంలో ఏ డెఫినేషన్స్ రూపంలో ఉన్నాయి, అవి మన దైనందిన జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, వీటన్నింటినీ కూడా మేము వాళ్ళకి ఆసక్తి కలిగేలాగా వాళ్ళకి ప్రొజెక్టర్లో వీడియోల రూపంలోనూ తర్వాత అప్పటికప్పుడు చిన్న చిన్న ప్రయోగాలు చేసి వాళ్ళకి వివరిస్తుంటాం అనమాట. స్టూడెంట్స్కి అర్థం అవడం కోసం చెప్పి ఏం చేసామంటే, ఆస్ట్రానమీకి సంబంధించి, బయాలజీకి సంబంధించి, ఎవల్యూషన్కి సంబంధించి ఇలా దాదాపుగా ఒక 10 years దీని మీద ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఏంటంటే, ఏ విధంగా అయితే ఓ పిల్లాడికి చెప్తే అర్థం అవుతుంది, ఓ పిల్లడికి ఆసక్తిగా అర్థం కావాలంటే ఏ విధంగా దీన్ని తయారు చేయాలని చెప్పి మమ్మల్ని మేమే పిల్లలుగా క్లాస్లో రూమ్లో కూర్చున్నట్టు ఊహించుకొని దీన్ని ఒక కథలా తయారు చేసాం. దాని పేరే స్టోరీ ఆఫ్ ఎవ్రీథింగ్. మేము ఎవల్యూషన్కి సంబంధించి చాలా కాన్సెప్ట్లు అవి చదివినప్పుడు తెలిసిన ఒక విషయం ఏంటంటే, మనుషులు అందరూ కూడా ఈ స్వభావ రీత్యానే చాలా చురుకైన వాళ్ళు, ఆసక్తి గల వాళ్ళు, తెలివైన వాళ్ళు. అంటే వాళ్ళు ఎక్స్ప్లోరర్స్. మనలో ఉన్న ఈ ఆసక్తిని, తెలివితేటలని, జ్ఞానాన్ని దీనంతా ఎలా ఉపయోగించుకోవాలి, ఒకదాంతో మరొక విషయాన్ని లింక్ పెట్టుకుంటూ ప్రతిదీ ఎలా వచ్చింది, దాన్ని ఎలా కనిపెట్టారు, ఇవన్నీ కూడా ఫ్రెండ్లీగా తెలియచేసే సెషన్లే ఈ స్టోరీ ఆఫ్ ఎవ్రీథింగ్ పేరున ఇచ్చే సెషన్స్. మొదట మేమేం చేస్తామంటే, ముందు పిల్లలకి ఈ వాతావరణాన్ని, అంటే చదువుకునే ఎడ్యుకేటెడ్ సైన్స్ని, ఈ వాతావరణాన్ని మొదట వాళ్ళకి ఫ్రెండ్లీ వాతావరణంగా మారుస్తాం. అసలు మనుషులకి నీ తెలివితేటలు ఎలా వచ్చాయి, మనం ఒక 3 లక్షల సంవత్సరాల క్రితం హోమోసేపియన్స్గా మొదలైన తర్వాత అడవుల్లో బ్రతుకుతూ మనం మిగతా జంతువులతో పోటీ పడుతూ, మిగతా జంతువుల కంటే మనకంత ఎక్కువ శక్తులు లేకపోయినా సరే, అంటే శారీరకమైన శక్తులు లేకపోయినా సరే, మనం బుద్ధిబలంతో ఏ విధంగా ఈ ప్రకృతిలో ఉన్న విషయాల్ని అర్థం చేసుకున్నాం, నక్షత్రాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయి, వాటి గమనాన్ని బట్టి మనం ఎలా కాలాలని నిర్ణయించుకున్నాం, ఆ కాలాలను బట్టి మనకి భూమి మీద దొరికే తిండి కానీ ఇవన్నీ ఎలా మనం సమకూర్చుకున్నాం, అలా మెల్లిగా వ్యవసాయ దశ నుంచి తర్వాత ఆ నాగరిక ప్రపంచానికి మనం ఎలా మారాం. ఈ మారే క్రమంలో ఒక్కొక్క శాస్త్రవేత్త లేదా ప్రతి వ్యక్తి, అంటే ప్రతి తెలివైన వ్యక్తి ఏ విధంగా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు, ఏ విధంగా అబ్జర్వేషన్స్ చేసిన తర్వాత ఎన్ని పొరపాట్లు చేశారు, ఆ పొరపాట్లని ఏ విధంగా తర్వాత వచ్చిన తరాల వాళ్ళు సరిదిద్దుకొని ఈ రోజుకి ఉన్న ప్రతిదీ ఎలా వచ్చింది అనే దాన్ని మేము వాళ్ళకి తెలియచేస్తాం అన్నమాట. మనలో ఉన్న ప్రతి సెల్, ప్రతి యాటమ్, ప్రతి మాలిక్యూల్ ఏ విధంగా ఫామ్ అయింది, అసలు ఈ నేచర్ అంతా ఎలా వర్క్ చేస్తుందనే దాన్ని ఒకదాంతో ఒకటి రిలేట్ చేస్తూ ఈ సెషన్స్
నిర్వహిస్తాం. దాంతోపాటుగా వీళ్ళకి ఇప్పటికీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఎన్నో వెనుకబాటు ఆలోచనలు, లేదంటే తప్పుడు భావాలు, ఇవన్నీ కూడా ఎన్నో మన సొసైటీలో ఇప్పటికే బాగా స్ట్రాంగ్గా వేలునుకుని ఉండిపోయాయి. సో వాటిని ఎలా మనం ఎరాడికేట్ చేయాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, మనం మనుషుల అమాయకత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ప్రతి దాన్ని తెలియజేస్తూనే మన టెక్స్ట్ బుక్లో, అంటే పిల్లల టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి టెక్నికల్ విషయాన్ని టచ్ చేస్తూ వెళ్తుంది. ఆ టచ్ చేస్తూ వెళ్ళే క్రమంలో ఆ పలానా టెక్నికల్ అంశం ఏంటి, దాని అర్థం ఏంటి, అది ఏ విధంగా, దాన్ని ఎవరు ఎలా కనిపెట్టారు, అది ఏ విధంగా ప్రకృతిలో పనిచేస్తుంది, దాన్ని వాళ్ళ పుస్తకంలో ఉన్న దాన్ని వాళ్ళు ఎలా ఈజీగా అర్థం చేసుకోవాలనే దాన్ని కూడా వాళ్ళకి తెలియచేస్తాం. అసలు ఈ ఎంటైర్ యూనివర్స్లో మన భూమి ఎంత విలువైనది, ఈ పర్యావరణం, మన చుట్టుపక్కల ఉన్న ఈ చెట్లు, ఇవన్నీ వాళ్ళకి తెలియజేస్తాం అనమాట. ఈ ప్రకృతిని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తాం. దీనివల్ల జరిగేది ఏంటంటే, ప్రతి పిల్లడికి ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ను ఒకదాంతో ఒకటి లింక్ పెట్టి కథలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాడికి ప్రతిదీ ఈజీగా అర్థమవుతుంది. ఓహో, పలానా దానికి ఇదా కారణం అని చెప్పి వాడు రియలైజ్ అవుతాడు. ఈ రియలైజ్ అయ్యే క్రమంలో ఏంటంటే వాళ్ళకి ఆసక్తి అనేది కలుగుతుంది. ఎన్ని స్కూల్స్ తిరిగేవన్నీ లెక్క పెట్టుకుంటే ఇంకా ప్రతిరోజు ఇంకా మాకు ఏదో స్కూల్లో సెషన్స్ పెట్టడం, కాలేజీలో సెషన్స్ పెట్టడం, ఇవన్నీ జరిగేవి. 2014 నుంచి ఇప్పటిదాకా దగ్గరగా ఒక 70 స్కూళ్ళు, కాలేజీలు వరకు మేము అడ్రస్ చేస్తుంటాం. వెళ్ళలేదన్నా ఒక 30,000 మందికి పైగా విద్యార్థులను అడ్రస్ చేశాం. అయితే ఏంటంటే ఇక్కడ జరిగేది ఏంటంటే, మనం సెషన్ చెప్పి వాళ్ళకి ఆసక్తి కలిగించి వెళ్ళిపోయినంత మాత్రాన అన్నీ వాళ్ళకి అనుకూలిస్తాయని కాదు. ఒక దగ్గర ఉండి వాళ్ళని పదే మీట్ అవుతూ పదే వాళ్ళకి సెషన్లు నిర్వహిస్తూ ఒక ప్రాంతంలో ఈ స్టోరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే దాన్ని నిర్వహించాలని చెప్పి మాకు ఎప్పటి నుంచో ఒక కోరిక. అది అలా చేస్తేనే నిజానికి అది వర్క్ అవుతుంది. 2023లో మాకు అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ గారు మా ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ని ఈ ప్రాంతంలో, ఐటీడీఏ పాడేరు ప్రాంతంలో నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రోగ్రాంలో మేము దగ్గరగా 10 స్కూల్స్లో 1500 మంది స్టూడెంట్స్ని అడ్రస్ చేసాం. 9th క్లాస్ 10th క్లాస్ మీద ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసాం. ప్రతి సబ్జెక్ట్ని వాళ్ళకి మూలాల నుంచి చెప్పుకొచ్చాం. ప్రకృతితో ముడిపెడుతూ ప్రతి విషయాన్ని వాళ్ళకి వివరించాం. వాళ్ళకి చాలా బాగా అర్థమైంది. తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈ యాస్ట్రానమీ సెషన్స్ నిర్వహించాం. ఇది వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అది అయితే పిల్లలు కూడా చాలా చురుగ్గా అన్ని విషయాలు తెలుసుకున్నారు. వాళ్ళు ప్రతిదాన్ని వాళ్ళకి డీటెయిల్గా వివరించడం ఏంటంటే అక్కడ పిల్లల్లో కూడా చాలా క్యూరియాసిటీ జనరేట్ అయింది. వాళ్ళకి ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. వాళ్ళు ఈవెన్ ఆదివారాలు, వాళ్ళు సెలవు రోజుల్లో కూడా వాళ్ళు క్లాసెస్కి అటెండ్ అయ్యేవాళ్ళు. ఈ సెషన్ని మనం 2024-2025 అకాడమిక్ ఇయర్లో కూడా నిర్వహించాలని అనుకున్నాం. ఎలా ముందుకెళ్దాం అని అనుకునే సమయంలో ఏంటంటే మాకు ఆశా జ్యోతి ఫౌండేషన్ వాళ్ళు మాతో పాటు చేతులు కలిపారు. వాళ్ళు ఈ అకాడమిక్ ఇయర్లో మేము ఈ సెషన్లు అవి కొనసాగించడానికి కావాల్సిన ఖర్చులో కొంతమేర వాళ్ళు మాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు ప్రస్తుత అకాడమిక్ ఇయర్లో ఏంటంటే ఈ సెలెక్ట్ చేసుకున్న 6 స్కూళ్ళలో అక్కడ టీచర్స్తో మేము కలిసి పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ పిల్లల సమస్యలు ఏంటి, లేదంటే టీచింగ్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఇవన్నీ క్లారిఫై చేయడం. దాంతోపాటు పిల్లలకి ఈ స్టోరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి సబ్జెక్ట్ని ఒకదాంతో ఒకటి లింక్ పెడుతూ ప్రతి విషయాన్ని బేసిక్స్తో సహా వాళ్ళకి వివరిస్తూ చేసే పని చేస్తున్నాం ప్రజెంట్. ఇందులో మేము లైబ్రరీలు అవన్నీ ఏర్పాటు చేయాలి. ఇంకా టెక్స్ట్ బుక్స్ అవన్నీ కూడా మేము చాలా డీప్గా స్టడీ చేయాల్సి ఉంటుంది. మిగతా ప్రాంత విద్యార్థులకి ఇక్కడికి ఉన్న ఇంకొక సమస్య ఏంటంటే, ఇక్కడ పిల్లలు ఎక్కువ బాగా రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు. పైగా వాళ్ళకి లోకల్ లాంగ్వేజెస్ ఉంటాయి. వాళ్ళు లోకల్ భాషల నుంచి వచ్చి వాళ్ళు ఈ తెలుగు నేర్చుకోవడం, వీటితో వాళ్ళకి సమస్యలు ఉంటాయి. అవన్నీ వీళ్ళని అధిగమించేలా వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళకి భవిష్యత్తు మీద ఆశలు కల్పించడం, ఈ సైన్స్ అర్థమయ్యేలా చేయడం, ఇవన్నీ కూడా మాకు ఛాలెంజింగ్గా ఉన్న విషయాలే. అయితే పర్లేదు, మేము చేయగలమనే కాన్ఫిడెన్స్ అయితే మాకుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము చేసిన దానిలో పిల్లలు మంచి మార్కులు వచ్చాయి. ఈ ఇయర్ కూడా అంతకు మించిన ఉత్సాహంతో ఇంకా బాగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయగలమని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆశించేత వాళ్ళు ఈరోజే కాదు, మాకు గత 1.5-2 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ స్పార్క్ ప్రోగ్రాంలో కూడా మాకు ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు. వాళ్ళు చేసిన హెల్ప్తో మేము చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అవ్వగలిగాం. ఈ అకాడమిక్ ఇయర్ కూడా వాళ్ళు చేసిన సహాయంతో మేము మరింత మందికి రీచ్ అవ్వబోతున్నాం. ముఖ్యంగా రామగుండపనేని గారికి, వంశీ గారికి, ఆశా జ్యోతిలో మాకు డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇంకా మేము చేయాల్సింది చాలా ఉంది. మేము ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి.
ఎందుకంటే ఇది దేశవ్యాప్త సమస్య కాకుండా ప్రపంచవ్యాప్త సమస్య కూడా. సో మేము వీటిలన్నింటినీ అధిగమిస్తూ ముందుకెళ్ళగలమని చెప్పి అనుకుంటున్నాను. మాతో చేతి కలిపి మాకు సహాయం చేస్తూ సలహాలు ఇస్తూ మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.